Hello everyone, welcome to my channel and welcome to my video. ఈరోజు ఈ వీడియోలో మనం present continuous tense గురించి నేర్చుకుందాం. present continuous tense అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని గురించి తెలియజేయటం. present అంటే ఇప్పుడు, continuous అంటే జరుగుతున్న పని. అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని మనం present continuous tense లో చెప్తూ ఉంటాము. ఇది మాత్రమే కాకుండా చాలా కాలంగా కంటిన్యూస్ గా ఒక పని జరుగుతున్నదని చెప్పడానికి కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా దగ్గరలో అంటే నియర్ ఫ్యూచర్ లో కూడా జరగబోయే పనులను మనం ప్రెజెంట్ కంటిన్యూస్ లో చెప్పుకుంటూ ఉంటాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి ఇప్పుడు చూద్దాం. దీనిలో ముందుగా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత ఈజ్, ఆర్, యామ్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే వస్తుంది. అంటే సబ్జెక్ట్ సింగులర్ గా ఉన్నప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. ఫ్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. హెల్పింగ్ వర్బ్ తర్వాత V1 ప్లస్ ING అంటే V4 ని యూజ్ చేస్తాము. V4 తర్వాత సెంటెన్స్ లో ఉండే ఎక్స్ట్రా వర్డ్స్ ని యూజ్ చేస్తాము. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ లో ముందుగా సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్, V1 ప్లస్ ING లేక V4 ఎక్స్ట్రా వర్డ్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంటాయి. మనం ఏ హెల్పింగ్ వర్బ్ ని ఏ సబ్జెక్ట్ ముందు యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాము. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. అంటే ఐ యామ్, హీ, షీ, ఇట్ సింగులర్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం ఇస్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫ్లూరల్ సబ్జెక్ట్స్ అయిన యు, వి, దే ఫ్లూరల్ సబ్జెక్ట్స్ ఏది ఉపయోగించవలసి వచ్చినప్పుడైనా సరే మనం తప్పకుండా ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూద్దాము. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్. నేను పనిచేస్తున్నాను. నేను అంటే ఐ కదా. ఐ అనే సబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదా, ఐ యామ్. పనిచేస్తున్నాను అంటే వర్కింగ్. నేను పనిచేస్తున్నాను అంటే ఐ యామ్ వర్కింగ్ అని చెప్పుకోవచ్చు. అతను నవ్వుతున్నాడు. నవ్వుతున్నాడు అంటే లాఫింగ్. లాఫింగ్ అని ఎందుకు వస్తుంది? నవ్వటాన్ని ఇంగ్లీష్లో మనం లాఫ్ అంటే ఇది V1 తర్వాత ING యూజ్ చేయాలి కాబట్టి లాఫింగ్. మనం అతను నవ్వుతున్నాడు అనే సెంటెన్స్ లో యూజ్ చేసే సబ్జెక్ట్ హీ. మరి హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదా, హీ ఈజ్ లాఫింగ్. అతను నవ్వుతున్నాడు అంటే హీ ఈజ్ లాఫింగ్. మరొక ఎగ్జాంపుల్ ని చూద్దాము. మీరు మెరుగుపడుతున్నారు. మెరుగుపడడం అంటే అభివృద్ధి చెందటం, డెవలప్మెంట్ అవ్వటం, ఇంప్రూవ్ అవ్వటం అనుకోండి. మీరు అంటే యు అనే సబ్జెక్ట్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. యు ఆర్ ఇంప్రూవింగ్. మీరు మెరుగుపడుతున్నారు అంటే యు ఆర్ ఇంప్రూవింగ్. ఈ మూడు ఎగ్జాంపుల్స్ లో మనం ఒక ఎగ్జాంపుల్లో యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని, రెండవ ఎగ్జాంపుల్లో ఈస్ అనే హెల్పింగ్ వర్బ్ ని, మూడవ ఎగ్జాంపుల్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేశాం. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ని ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేస్తూ నేర్చుకుందాము. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మరి ప్రతి సెంటెన్స్ లో కొన్ని రకాలు ఉంటాయి కదా. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు వీడియోస్ లో కూడా మనం నేర్చుకున్నాము. అవి ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. ఇంటరాగేటివ్ అంటే
ఇది క్వశ్చన్ స్టేట్మెంట్ అని అర్థం చేసుకోవాలి. ఫోర్త్ వన్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ ఇంటరాగేటివ్ అండ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని ఈ 4 రకాల సెంటెన్స్ని తయారు చేద్దాము. అఫర్మేటివ్ సెంటెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. అతను ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ అనే సబ్జెక్ట్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. అంటే హీ ఈజ్. మరి అతను ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. అంటే అడగటాన్ని ఇంగ్లీష్ లో ఆస్క్ అంటున్నాము. హీ ఈజ్ ఆస్కింగ్. మరి ఎప్పుడు అడుగుతున్నాడు? ఇప్పుడు అడుగుతున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్. ఎవరిని అడుగుతున్నాడు? నన్ను. మరి ఏం అడుగుతున్నాడు? ఒక ప్రశ్న అడుగుతున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్ నౌ. హీ అంటే ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు మనం ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. అడుగుతున్నాడు అంటే ఆస్కింగ్. ఇది బిఫోర్. హీ ఈజ్ ఆస్కింగ్. ఎవరిని అడుగుతున్నాడు? హీ ఈజ్ ఆస్కింగ్ మీ. నన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మరి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏ క్వశ్చన్. ఎప్పుడు అడుగుతున్నాడు? ఇప్పుడు. ప్రెసెంట్ అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాము. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ పని జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ లో చెప్తున్నాము. హీ ఈజ్ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్ నౌ. ఇప్పుడు మనం నెగిటివ్ స్టేట్మెంట్ లో ఇదే ఎగ్జాంపుల్ ని తీసుకొని చూద్దాము. అతడు నన్ను ఇప్పుడు ప్రశ్న అడగడం లేదు. మరి నెగిటివ్ స్టేట్మెంట్ లో ఏం చెప్తాము? అతడు అంటే హీ కదా. హీ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఈజ్. మరి ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఈజ్ తర్వాత నాట్. హీ ఈజ్ నాట్ అంటే అతను అడగడం లేదు. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్ నౌ. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ. అతను నన్ను అడగడం లేదు. హీ ఈజ్ నాట్ ఆస్కింగ్ మీ ఏ క్వశ్చన్ నౌ. ఒక ప్రశ్నను ఇప్పుడు అతను నన్ను అడగడం లేదు. ఇప్పుడు ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ని చూద్దాము. దానిలో కూడా పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. అతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడా అనే దాన్ని మనం ఇంటరాగేటివ్ లో క్వశ్చన్ మార్క్ గా యూజ్ చేశాము. మరి ఎవరు అడుగుతున్నాడు? అతనే కదా. అంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ని మనం సబ్జెక్ట్ బదులుగా ముందు రాస్తున్నాము. అతనుకి మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదా, ఈజ్. అంటే సెంటెన్స్ లో ఫస్ట్ మనం ఈజ్ యూజ్ చేస్తున్నాము. ఈజ్ హీ ఆస్కింగ్ యూ. ఈజ్ హీ ఆస్కింగ్ యూ. అతను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాడా? హీ ఈజ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాము. అతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగటం లేదా. అడుగుతున్నాడా అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్. అడగటం లేదా అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్. ఈజ్ నాట్ కానీ మధ్యలో మనం హీ అని యూజ్ చేస్తున్నాము. ఈజ్ హీ నాట్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్. అతడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగటం లేదా. ఈజ్ హీ నాట్ ఆస్కింగ్. ఈజ్ హీ నాట్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్. WH క్వశ్చన్ అని మరొక సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ సెంటెన్స్ స్ట్రక్చర్ కి ముందుగా మనం WH అనే వర్డ్ ని యూజ్ చేస్తున్నాము. అతను మిమ్మల్ని ఏ ప్రశ్న అడుగుతున్నాడు. ఏ ప్రశ్న అంటే విచ్ క్వశ్చన్ అనే దాన్ని సెంటెన్స్ స్ట్రక్చర్ కి ముందుగా రాస్తున్నాము. ఈజ్ హీ ఆస్కింగ్ యూ. అతను మిమ్మల్ని అడుగుతున్నాడా. ఏ ప్రశ్న అనేదాన్ని విచ్ క్వశ్చన్ అంటున్నాము. అతను మిమ్మల్ని అడుగుతున్నాడా. ఈజ్ హీ ఆస్కింగ్ యూ. విచ్ క్వశ్చన్ ఈజ్ హీ ఆస్కింగ్ యూ. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ ని తీసుకొని ముందు మనం నేర్చుకున్న విధంగానే ఈ 4 రకాల సెంటెన్స్ స్ట్రక్చర్ ని చూద్దాము. ఎఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. నేను పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఈ సెంటెన్స్ లో మనం తీసుకున్న సబ్జెక్ట్ ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ గుర్తుంది కదా, యామ్. ఐ యామ్. మరి నేను ఏం చేస్తున్నాను?
సిద్ధమవుతున్నాను అంటే ఐ యామ్ ప్రిపేరింగ్. మరి దేనికి సిద్ధమవుతున్నాను? ఫర్ ద ఎగ్జామ్స్. ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. నేను పరీక్షలకు సిద్ధమవుతున్నాను అంటే ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. మరి దీనికి నెగెటివ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? నేను పరీక్షలకు సిద్ధం కావటం లేదు. నేను అంటే ఐ యామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఐ యామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇక్కడ యామ్ నాట్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేశాము. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత NOT నాట్ అనే యూజ్ చేశాము. ఐ యామ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ని చూద్దాం. నేను పరీక్షలకు సిద్ధమవుతున్నానా అంటే ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నాము. ఇది పాజిటివ్ క్వశ్చన్. యామ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ని మనం సబ్జెక్ట్ కి ముందుగా రాసాము. మామూలు స్టేట్మెంట్ లో ఐ యామ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అన్నాము. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో హెల్పింగ్ వర్బ్ ని ఐ కి ముందుగా యూజ్ చేస్తున్నాం. అంతే, చాలా సింపుల్. యామ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ని చూద్దాము. మరి నేను పరీక్షలకు సిద్ధపడడం లేదా? యామ్ ఐ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇంతకుముందు సెంటెన్స్ లో యామ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అనుకున్నాము. ఐ తర్వాత నాట్ అనే యూజ్ చేస్తున్నాము. యామ్ ఐ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లు అన్నీ యూజ్ చేసి కేవలం 1-2 ఎగ్జాంపుల్స్ కాకుండా మరికొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. మరి మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? అసలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రాక్టీస్ ఎందుకు చేయాలంటే మనం ఇంకెక్కువ సాధన చేసినట్లయితేనే మనకు ఇంగ్లీష్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఎఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి మరికొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ ని నేర్చుకుందాము. నేను నిన్ను పిలుస్తున్నాను. పిలుస్తున్నాను అంటే కాలింగ్. మరి ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు? నేను అంటే ఐ అనే సబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ యామ్. ఐ యామ్ అంటే నేను పిలుస్తున్నాను. కాలింగ్, పిలవడాన్ని కాల్ అంటే V1 తర్వాత ING యూజ్ చేశాము. ఐ యామ్ కాలింగ్. మరి నేను ఎవరిని పిలుస్తున్నాను? నిన్ను అంటే యు. నేను నిన్ను పిలుస్తున్నాను. ఐ యామ్ కాలింగ్ యు. సెకండ్ ఎగ్జాంపుల్, నేను అనిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సెంటెన్స్ లో నేను ఎదురు చూస్తున్నాను అంటే ఐ యామ్ వెయిటింగ్. మరి నేను ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాను? అనిల్ కోసం. ఫర్ అనిల్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ అనిల్. నేను అనిల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ అనిల్. మరొక ఎగ్జాంపుల్, ఆమె మార్కెట్ కి వెళ్తుంది. ఆమె అంటే షీ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఈజ్. షీ ఈజ్. వెళుతుంది అంటే గోయింగ్. షీ ఈజ్ గోయింగ్. మరి ఎక్కడికి వెళ్తుంది? ఆమె మార్కెట్ కి వెళ్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్. షీ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్. మరొక ఎగ్జాంపుల్ ని చూడండి. రమ్య ఆఫీస్ కి వస్తుంది. రమ్య అంటే ఇది సింగులర్ సబ్జెక్ట్. రమ్య ఈజ్ వస్తుంది అంటే కమింగ్. రమ్య ఈజ్ కమింగ్ టు ఆఫీస్. రమ్య ఎక్కడికి వస్తుంది? ఆఫీస్ కి అంటే టు ఆఫీస్. రమ్య ఈజ్ కమింగ్ టు ద ఆఫీస్. వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం యూజ్ చేసిన సబ్జెక్ట్ వారు. అంటే వారు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. దే అంటే ఫ్లూరల్ సబ్జెక్ట్. ఫ్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఆర్. అంటే దేర్ ఆర్. మాట్లాడుతున్నారు అంటే టాకింగ్. దేర్ ఆర్ టాకింగ్. వారు ఎప్పుడు మాట్లాడుతున్నారు? ప్రస్తుతమే కదా, కాబట్టి దేర్ ఆర్ టాకింగ్ నౌ అని కూడా అనొచ్చు. వారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. మేము వారిని ప్రశ్నిస్తున్నాము. మేము అంటే వి. ఇది ఫ్లూరల్ సబ్జెక్ట్. ఫ్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తున్నాము. వి ఆర్ క్వశ్చనింగ్. మనం ఏం చేస్తున్నాము? ప్రశ్నిస్తున్నాము. వి ఆర్ క్వశ్చనింగ్. మరి ఎవరిని ప్రశ్నిస్తున్నాము? వారిని. మేము వారిని ప్రశ్నిస్తున్నాము. వి ఆర్ క్వశ్చనింగ్ దెమ్. దెమ్ అంటే వారిని. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూడండి.
అతను నన్ను అడుగుతున్నాడు. అతను అంటే హి ఈజ్ అడుగుతున్నాడు. ఆస్కింగ్. ఏమని అడుగుతున్నాడు? కాదు. ఎవరిని అడుగుతున్నాడు? నన్ను. హి ఈజ్ ఆస్కింగ్ మీ. అతడు నన్ను అడుగుతున్నాడు. ఈ సెంటెన్స్‌లో మనం ఎవరు ఎవరిని అడుగుతున్నారు అని మాత్రమే చెప్పుకుంటున్నాము. కానీ ఏమని అడుగుతున్నాడో చెప్పుకోవడం లేదు. ఫోన్ రింగ్ అవుతుంది. ద ఫోన్ ఈజ్ రింగింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్‌లో ద ఫోన్ ఇది సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్ ఈజ్. రింగ్ అవుతుంది అంటే ప్రస్తుతం రింగ్ అవుతుంది. ద ఫోన్ ఈజ్ రింగింగ్ నౌ అని కూడా అనవచ్చు. మేము ప్రయత్నిస్తున్నాము. మేము అంటే వి ఆర్. మరి ప్రయత్నించడాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటున్నాము? ట్రైయింగ్. వి ఆర్ ట్రైయింగ్. మేము ప్రయత్నిస్తున్నాము. వి ఆర్ ట్రైయింగ్. ఇప్పటి వరకు మనం ఎఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్‌ని అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్‌ని నేర్చుకుందాము. ఇప్పుడు నెగటివ్ స్టేట్మెంట్స్‌కి మరికొన్ని ఎగ్జాంపుల్స్‌ని చూద్దాము. నెగటివ్ స్టేట్మెంట్స్‌కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్‌ని నేర్చుకుందాము. ప్రాక్టీస్ చేద్దాము. నేను నీ కోసం ఎదురు చూడటం లేదు. ఇది నెగటివ్ స్టేట్మెంట్. మరి దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటే నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అని అనుకున్నాము. ఇక్కడ చూడటం లేదు. ఐ యామ్ తర్వాత నాట్ అనే వర్డ్‌ని యూజ్ చేయాలి. ఐ యామ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. నెగటివ్ స్టేట్మెంట్ చాలా ఈజీ. మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్‌లో NO2 నాట్ యూజ్ చేస్తే మనం దాన్ని నెగటివ్ స్టేట్మెంట్ అనుకుంటున్నాము. ఐ యామ్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. నేను ఇప్పుడు నా పనిని పూర్తి చేయడం లేదు. పూర్తి చేశాము అంటే పాజిటివ్ స్టేట్మెంట్. పూర్తి చేయడం లేదు అంటే నెగటివ్ స్టేట్మెంట్. ఐ యామ్ నాట్ కంప్లీటింగ్ మై వర్క్ నౌ. నాట్ కంప్లీటింగ్ అంటే పూర్తి చేయటం లేదు. మరి ఎవరు పూర్తి చేయడం లేదు? నేను. కాబట్టి ఐ యామ్ నేను పూర్తి చేయటం లేదు. నాట్ కంప్లీటింగ్. మరి నేను ఏం పూర్తి చేయడం లేదు? నా పనిని. మై వర్క్. నా పనిని. మై వర్క్ ఎప్పుడు పూర్తి చేయడం లేదు? ఇప్పుడు. కాబట్టి నౌ అంటున్నాము. ఐ యామ్ నాట్ కంప్లీటింగ్ మై వర్క్ నౌ. మా అమ్మ నిద్రపోవటం లేదు. నిద్రపోయింది అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నిద్రపోవడం లేదుని నెగటివ్ స్టేట్మెంట్ అనుకుంటున్నాము. మై మదర్ ఈజ్ నాట్ స్లీపింగ్. ఈజ్ తర్వాత అంటే హెల్పింగ్ వర్క్ తర్వాత నాట్ యూజ్ చేస్తున్నాము. నిద్రపోవటం లేదు. మై మదర్ ఈజ్ నాట్ స్లీపింగ్. మీరు ఇప్పుడు ప్లాన్ చేయటం లేదు. మీరు అంటే యు ఆర్. యు ఆర్ నాట్ ప్లానింగ్ నౌ. యు ఆర్ నాట్ ప్లానింగ్ నౌ. వారు ఇప్పుడు ఆడటం లేదు. వారు అంటే దెర్ ఆర్ నాట్ ప్లేయింగ్ నౌ. అంటే వారు ఆడటం లేదు. అంటే ప్లేయింగ్ నౌ ఇప్పుడు ఆడటం లేదు. దెర్ ఆర్ నాట్ ప్లేయింగ్ నౌ. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. మేము ఇప్పుడు డాన్స్ చేయటం లేదు. వి ఆర్ నాట్ డాన్సింగ్ నౌ. చాలా ఈజీగా ఉంది కదా. మనం ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతున్నాము. మేము ఇప్పుడు డాన్స్ చేయటం లేదు. వి ఆర్ నాట్ డాన్సింగ్ నౌ. ఆమె వారిని అడగటం లేదు. షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ దెమ్. ఎవరిని అడగడం లేదు? వారిని. కాబట్టి చివరిలో మనం ఎక్స్ట్రా వర్డ్గా దెమ్ యూజ్ చేస్తున్నాము. షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ దెమ్. అతను ఆశించటం లేదు. మరి ఆశించటాన్ని ఎక్స్పెక్టింగ్ అంటున్నాము. కాబట్టి హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. అతను ఆశించటం లేదు. అతను కాబట్టి హీకి మనం ఇస్ అనే సబ్జెక్ట్ యూజ్ చేశాము. ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ యూజ్ చేస్తున్నాము. ఒకవేళ అదే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అతను ఆశిస్తున్నాడు. ఆశించటం లేదు కాబట్టి హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఇంటరాగేటివ్ అంటే ఏం లేదండి, కేవలం క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా
ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆమె ప్రారంభిస్తుందా? ఆమె అంటే షీ. ఆమె ప్రారంభిస్తుంది. దీనిని మనం పాజిటివ్ స్టేట్మెంట్ అనుకుంటే ప్రారంభిస్తుందా అనే క్వశ్చన్ వస్తుంది. ప్రారంభిస్తుంది అంటే షీ ఈజ్ స్టార్టింగ్ అంటాము. కానీ ఇది క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కి ముందుగా వస్తుంది. ఈజ్ షీ స్టార్టింగ్? ఈజ్ షీ స్టార్టింగ్ అంటే ఆమె ప్రారంభిస్తుందా? ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ కి ముందుగా హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. ఆమె ప్రారంభిస్తుందా? ఈజ్ షీ స్టార్టింగ్? మరొక ఎగ్జాంపుల్. అతను ఇప్పుడు వెళ్తున్నాడా? అతను వెళ్తున్నాడు అంటే హీ ఈజ్ గోయింగ్ అంటున్నాము. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అతను వెళ్ళడం లేదు అనుకున్నాం అనుకోండి, హీ ఈజ్ నాట్ గోయింగ్ అంటాము. కానీ ఇది ఇంటరాగేటివ్ కాబట్టి అతను ఇప్పుడు వెళ్తున్నాడా? ఈజ్ హీ గోయింగ్ నౌ? ఈజ్ హీ గోయింగ్ నౌ అంటే ఇక్కడ సబ్జెక్ట్ కి ముందుగా హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈజ్ హీ గోయింగ్ నౌ? అతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడా? అంటే ఈజ్ హీ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్? సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ని మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్ లో కూడా నేర్చుకున్నాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడా అంటే ఇక్కడ అతను అంటే హీకి ముందుగా మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నాము. ఈజ్ హీ అంటే అతను అడుగుతున్నాడా? ఈజ్ హీ ఆస్కింగ్? మరి ఎవరిని అడుగుతున్నాడు? ఈజ్ హీ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్? అతను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడా? ఈజ్ హీ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్? ఆమె తన పని చేస్తుందా? అంటే ఈజ్ షీ వచ్చినప్పుడు మనం ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఈజ్ షీ డూయింగ్ హర్ వర్క్? ఈజ్ షీ డూయింగ్ అంటే చేస్తుందా? ఈజ్ షీ డూయింగ్ హర్ వర్క్? అతను వాలీబాల్ ఆడుతున్నాడా? ఆడుతున్నాడా అంటే ప్లేయింగ్. ఎవరు? అతను అంటే ఈజ్ హీ ప్లేయింగ్ వాలీబాల్? ఈజ్ హీ ప్లేయింగ్ వాలీబాల్? అతను వాలీబాల్ ఆడుతున్నాడా? మీరు పాత పాటలు వింటున్నారా? మీరు వింటున్నారా అంటే ఆర్ యు లిసనింగ్? మరి ఏం వింటున్నారు? ఓల్డ్ సాంగ్స్, పాత పాటలు. ఆర్ యు లిసనింగ్ ఓల్డ్ సాంగ్స్? మీరు పాత పాటలు వింటున్నారా? ఆర్ యు లిసనింగ్ ఓల్డ్ సాంగ్స్ అంటే మీరు పాత పాటలు వింటున్నారా? వారు సంగీతం నేర్చుకుంటున్నారా? వారు అంటే దే. నేర్చుకుంటున్నారా అనే క్వశ్చన్ వర్డ్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ మనం సబ్జెక్ట్ కి ముందుగా యూజ్ చేస్తున్నాము. ఆర్ దే లెర్నింగ్ మ్యూజిక్? అంటే వారు సంగీతం నేర్చుకుంటున్నారా? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ కి ముందుగా యూజ్ చేశాము. ఆర్ దే లెర్నింగ్? నేర్చుకుంటున్నారా? ఇది V4 లెర్నింగ్. వారు ఏం నేర్చుకుంటున్నారు? సంగీతం. ఆర్ దే లెర్నింగ్ మ్యూజిక్? మరొక ఎగ్జాంపుల్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎవరు మరి ప్రాక్టీస్ చేసేది ఇక్కడ? మీరు. అంటే ఆర్ యు డూయింగ్ ప్రాక్టీస్ వెల్? ఆర్ యు అంటే యూకి హెల్పింగ్ వర్బ్ ని మనం ఆర్ దాన్ని సబ్జెక్ట్ కి ముందుగా యూజ్ చేస్తున్నాము. ఆర్ యు డూయింగ్? చేస్తున్నారా? డూయింగ్ ప్రాక్టీస్ వెల్. ఆర్ యు డూయింగ్ ప్రాక్టీస్ వెల్? మీరు వైజాగ్ లో పని చేస్తున్నారా? పని చేస్తున్నారా అంటే ఏమంటున్నాము? వర్కింగ్. మీరు. ఎవరు మరి ఇక్కడ? ఆర్ యు వర్కింగ్ ఇన్ వైజాగ్? ఆర్ యు వర్కింగ్ ఇన్ వైజాగ్? ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ ని చూద్దాము. అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేద్దాము. ఆమె ఇప్పుడు రావటం లేదా? ఇప్పుడు వస్తుంది అంటే పాజిటివ్, రావటం లేదు అంటే నెగిటివ్. వస్తుందా అడిగితే పాజిటివ్ ఇంటరాగేటివ్, రావటం లేదా అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్. ఈజ్ షీ నాట్ కమింగ్ నౌ? ఇక్కడ ఏం లేదండి. NOT నాట్ అంటే లేదు అనే ఆ వర్డ్ ని సబ్జెక్ట్ కి తర్వాత రాస్తున్నాం. హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ గా ముందుగా రాస్తే నాట్ ని సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేస్తున్నాం. ఆమె ఇప్పుడు వస్తుందా అంటే ఈజ్ షీ కమింగ్ అంటున్నాము. రావటం లేదా అంటే వస్తుందా రావటం లేదా. లేదు అంటే నాట్. ఈజ్ షీ నాట్ కమింగ్ నౌ? రావటం లేదు అంటే షీ ఈజ్ నాట్ కమింగ్ అంటున్నాము.
కానీ ఇక్కడ నెగెటివ్ స్టేట్మెంట్ ఇంటరాగేటివ్ కాబట్టి ఈజ్ షీ నాట్ కమింగ్ నౌ. మరొక ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు వెళ్ళటం లేదా. అతను ఇప్పుడు వెళ్ళడం లేదు అంటే నెగటివ్ స్టేట్మెంట్. వెళ్ళడం లేదా అంటే నెగటివ్ ఇంటరాగేటివ్. అతను వెళ్ళటం లేదు అన్నామనుకోండి, హీఈస్ నాట్ గోయింగ్ నౌ అంటున్నాము. వెళ్ళటం లేదా అంటున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ కి ముందుగా ఈస్ హీ నాట్ గోయింగ్ నౌ అని యూజ్ చేస్తున్నాము. ఈస్ హీ నాట్ గోయింగ్ నౌ. ఆమె వంట చేయడం లేదా అనే నెగటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది. అదే నెగటివ్ స్టేట్మెంట్ అయితే ఆమె వంట చేయటం లేదు, షీ ఈజ్ నాట్ కుకింగ్ అంటాము. కానీ ఇది కేవలం నెగటివ్ స్టేట్మెంట్ కాదు, నెగటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఈజ్ షీ నాట్ కుకింగ్, ఈజ్ షీ నాట్ కుకింగ్. వంట చేయటం లేదు అంటే షీ ఈజ్ నాట్ కుకింగ్ అంటాము. వంట చేయటం లేదా అంటే ఈజ్ షీ నాట్ కుకింగ్, షీ ఈజ్ నాట్ కుకింగ్, ఈజ్ షీ నాట్ కుకింగ్. మనం ఇప్పుడు డాన్స్ చేయటం లేదా. మనం కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వీకి ముందుగా యూజ్ చేస్తున్నాము. ఆర్ వి నాట్ డాన్సింగ్ నౌ, ఆర్ వి నాట్ డాన్సింగ్ నౌ. ఇప్పుడు మనం డాన్స్ చేయటం లేదా. మీరు ఇప్పుడు ప్లాన్ చేయటం లేదా, ఆర్ యు నాట్ ప్లానింగ్ నౌ. మీరు ఇప్పుడు ప్లాన్ చేయటం లేదా, ఆర్ యు నాట్ ప్లానింగ్ నౌ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదా. ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదు అంటే యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. కానీ ఇక్కడ ఇంటరాగేటివ్ కదా కాబట్టి లేదా అనేది ముందుగా అడగాలి. ఆర్ యు నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆర్ యు నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. యు ఆర్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదు అని వస్తుంది. కానీ ఇక్కడ ఇంటరాగేటివ్ కదా, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదా. ఆర్ యు నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీరు మాతో రావటం లేదా. మీరు మాతో రావటం లేదు అంటే అది నెగటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కానీ రావటం లేదా అని అడుగుతున్నాము. ఆర్ యు నాట్ కమింగ్ విత్ అస్, ఆర్ యు నాట్ కమింగ్ విత్ అస్. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అంటే యు సబ్జెక్ట్ ముందుగా మనం హెల్పింగ్ వర్బ్ ని ఆర్ ని యూజ్ చేస్తున్నాము. ఆర్ యు లేదా అంటున్నాం కదా, ఆర్ యు నాట్ కమింగ్ అంటే రావటం లేదా, ఆర్ యు నాట్ కమింగ్ మాతో కాబట్టి విత్ అస్, ఆర్ యు నాట్ కమింగ్ విత్ అస్. ఇప్పుడు కొన్ని WH క్వశ్చన్స్ కి ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేద్దాము. ఆమె ఏమి మాట్లాడుతుంది. ఏమి అంటే ఏమిటి, వాట్. ఇంగ్లీష్ లో వాట్ అంటున్నాము. ఆమె మాట్లాడుతుందా అంటే ఈజ్ షీ టాకింగ్ అంటాం కదా. ఇక్కడ ఏమిటి అనేది మాత్రమే మనం హెల్పింగ్ వర్బ్ కి ముందుగా యూజ్ చేద్దాం. వాట్ ఈజ్ షీ టాకింగ్. ఆమె ఏం మాట్లాడుతుంది. వాట్ ఈజ్ షీ టాకింగ్. ఆమె ఎందుకు ప్రశ్నిస్తుంది. ఆమె ప్రశ్నిస్తుందా అంటే మనం ఏమనుకున్నాము, ఈజ్ షీ క్వశ్చనింగ్ అనుకున్నాము. ఎందుకు అంటే ఈజ్ కి ముందుగా వై అనే క్వశ్చన్ వర్డ్ ని యూజ్ చేద్దాము. వై ఈజ్ షీ క్వశ్చనింగ్. ఆమె ఎందుకు ప్రశ్నిస్తుంది. ఆమె ప్రశ్నిస్తుందా అంటే ఈజ్ షీ క్వశ్చనింగ్. ఆమె ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే వై ఈజ్ షీ క్వశ్చనింగ్. మరొక ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి అంటే వేర్ అనే క్వశ్చన్ వర్డ్ ని WH వర్డ్ ని యూజ్ చేస్తున్నాము. వేర్ ఈజ్ హీ గోయింగ్ నౌ. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఈజ్ హీ గోయింగ్ నౌ అంటే అతను ఇప్పుడు వెళ్తున్నాడా. ఎక్కడికి వెళ్తున్నాడు. వేర్ ఈజ్ హీ గోయింగ్ నౌ. మీరు అక్కడ ఇప్పుడు ఎందుకు ఆడుతున్నారు. మీరు ఎందుకు ఆడుతున్నారు అని అడుగుతున్నాము. ఎందుకు అంటే వై. వై ఆర్ యూ ప్లేయింగ్ దేర్ నౌ. ఆర్ యూ ప్లేయింగ్ దేర్ నౌ అంటే మీరు అక్కడ ఆడుతున్నారా అంటాం. ఆర్ యూ ప్లేయింగ్ దేర్ నౌ. మీరు అక్కడ ఆడుతున్నారా. మరి ఇక్కడ మన స్టేట్మెంట్ లో మీరు అక్కడ ఇప్పుడు ఎందుకు ఆడుతున్నారు అని. కాబట్టి వై ఆర్ యూ ప్లేయింగ్ దేర్ నౌ. ఆమె ఇప్పుడు ఎందుకు వస్తుంది. ఎందుకు అంటే వై. వై ఈజ్ షీ కమింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఎందుకు వస్తుంది. ఈజ్ షీ కమింగ్ నౌ అంటే ఆమె వస్తుందా అంటున్నాము. ఎందుకు వస్తుంది అంటే వై ఈజ్ షీ కమింగ్ నౌ.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.